అందరికీ నమస్కారం అండి. మన వారాహమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం వారాహమ్మ వారు అందిస్తున్న సందేశం. బిడ్డ, ఈ అమ్మని ఎందుకు అని అడగకుండా, ప్రశ్నించకుండా ఈ ఒక్క మాట విను. నీ జీవితంలో ఎంత గొప్ప అదృష్టం నీకు అందబోతుందో ఈ అమ్మ వాక్కులో విను. ఎందుకు అని అడిగితే మాత్రం నువ్వే నష్టపోతావు. ఈ సందేశం నా అనుగ్రహం వల్లే నువ్వు చూడగలిగావమ్మా. ఖచ్చితంగా ఇది నా వాక్కు, నీకోసం అందిస్తున్న ఈ యొక్క వారాహి వాక్కు. ఆఖరి వరకు విన్నావంటే నీకు రాబోయే అదృష్టం నేను చెబుతాను కదా. నా మాటలు పూర్తిగా వినాలి, విని తీరాలి. ఇందులో ఎలాంటి మార్పు ఏమీ లేదు. ఆఖరి వరకు విని ఈ అమ్మని అర్థం చేసుకో. నీకు కష్టాలు ఎందుకు వస్తున్నాయో ఇక అన్నిటికీ కూడా సమాధానం చెబుతాను. వింటావు కదా? అయితే జాగ్రత్తగా వినమ్మా. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ కింద చాలా వరకు కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అక్క, మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని. ఎటువంటి ప్రాబ్లంకైనా సరే మంచి సొల్యూషన్ చూపించే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీ సమస్యలకు మంచి ఖచ్చితమైన పరిష్కారం కావాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేశారంటే మీ ప్రాబ్లం తీరిపోయినట్టే ఫ్రెండ్స్. గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీకున్న చెడు ప్రభావం తొలగటం కానీ, మీకున్న జాతక దోషాలు లేదా వాస్తు దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువు గారిని సంప్రదించవలసిన నంబర్ 96630644. ఈ నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంత గట్టిగా చెబుతున్నాను, మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని గురువుగారు చెప్పింది నమ్మకంగా నాకు ఖచ్చితంగా జరిగి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి సమస్యనైనా సరే తొలగించుకోండి. ఇక మన వారాహి అమ్మవారు ఏం చెబుతున్నారు అంటే, అమ్మవారు వాక్కు విషయానికి వస్తే, కొంతమంది చేతుల్లో నువ్వు దారుణంగా మోసపోతున్నావు తల్లి. నీ గుండెలు పగిలేలా ఏడవబోతున్నావు. నీ కళ్ళు ఇక ఎదురు చూస్తుంది, నా కోరిక తీరుతుందా, ఆలస్యం అవుతుందా అని. కాబట్టి ఇది నువ్వు ఖచ్చితంగా ఆఖరి వరకు విని తెలుసుకుంటే అన్నిటికీ నీకు సమాధానం దొరుకుతుంది. గొప్ప తీపి కబురుతో ఆనందంగా నువ్వు ఉండాలంటే ఈ వారాహి వాక్కు వినాల్సిందే. ఈ అమ్మవాకు నువ్వు నిర్లక్ష్యం చేశావంటే నువ్వు నీ చేతులారా నీ అదృష్టాన్ని మాత్రం కోల్పోయినట్టే అని మాత్రం గుర్తుంచుకో. అందుకే నా బిడ్డలకి, నా భక్తులకి ఈ వాక్కు అందేలా చేస్తున్నాను. మీరు ఆనందంగా, సంతోషంగా ఉండాలనే కదా ఒక తల్లి కోరుకుంటుంది. అలాగే ఈ వారాహి అమ్మ కూడా నా బిడ్డలు, నా భక్తులందరూ కూడా ఆనందంగా ఉండాలని ఈ వాక్కు నీకు అందిస్తున్నాను. ఎందుకు అని ప్రశ్నించకుండా ఎందుకు వినమంటున్నాను అంటే, కొన్ని విషయాలు ఎందుకు అని అడగకూడదు. ఆ మాటల్లోని, వాక్కులోని అర్థం, పరమార్థం మాత్రం తెలుసుకోవాలి. ఇదే అమ్మా ఆధ్యాత్మిక నీతి. భగవంతుడు ఏది చేసినా, ఏది చెప్పినా అది మీకోసమే అని తెలుసు కదా. ఇక ఈ తీపి కబురుతో వచ్చాను కాబట్టి చక్కగా నువ్వు ఆలకించు. నా మాటల్ని అర్థం చేసుకో. ఎందుకు ఏంటి అని ఎద్దు ప్రశ్నలు అస్సలు వేయకు. ఈ యొక్క వాక్కు నీకోసం. ఈ సందేశాన్ని చివరి వరకు విను. నేను నీతో ఉన్నానని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ఇక ఆ క్షణమే నీ బాధలన్నీ కూడా తొలగిపోతాయి, అలాగే నశించిపోతాయి. నీ సమస్యలు చెప్పుకోవటానికి ఎవరూ లేరని భయపడుతున్నావు భక్త, బాధపడుతున్నావు కదా. ఇక బాధపడద్దు. ఎందుకు దిగులు చెప్పమ్మా. నేను నీకు తోడుగా ఉన్నానని ఎందుకు మర్చిపోతున్నావు? మరోవద్దు. నేనున్నాను కదా నీ వారాహి తల్లిని. నీ దుఃఖాన్ని బలవంతంగా అణిచిపెట్టుకోకు. మనసు విప్పి నాతో పంచుకో. జీవితంలో నీకు ఎవరూ లేరని అపోహపడకు. నీకు ఎన్ని దెబ్బలు తగిలాయి, నీ కుటుంబాన్ని చుట్టుముట్టాయి. వాటన్నిటినీ ఎదుర్కొని నువ్వు ఇంతగా నిలబడ్డావు. మరి రాబోయే రోజులు కూడా నువ్వు ఇలాంటి రోజులే. నీ జీవితం అలానే ఉంటుంది. ఇందుకు నేను నీకు హామీ ఇస్తున్నాను. అసలు నువ్వు ఎప్పుడూ ఊహించుకోకు. ఇప్పటికిప్పుడు నా వాక్కు విని తల్లి, నీలో ధైర్యం పుంజుకొస్తుంది. నీ కుటుంబాన్ని సమస్యల మీద సమస్యలున్నాయి. ఎప్పుడు కూడా వచ్చాయి, కానీ ఒకరోజు కూడా లేదు కదా. ప్రతిరోజు కూడా బాధపడుతున్నావు. ఆనందంగా ఉన్న రోజే లేదు. ఆ బాధను అలాగే నువ్వు కఠినంగా మింగేశావు, ఎదుర్కొన్నావు, పోరాడావు. సమస్యలు మంచి మంచి పరిష్కారాలైతే నేను ఈరోజు నీకు చెప్పబోతున్నాను. అతి త్వరలో దొరకబోతుంది నీకు సమాధానం బిడ్డ. భయపడకు. నువ్వు వింటున్నది నిజమే. నేనేదో మాయమాటలు చెప్పి నీ కన్నీళ్ళు తుడవటం లేదు, నిన్ను బుజ్జగించటానికి రాలేదు. నువ్వు ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు. అపనమ్మకాన్ని పెంచుకుంటే నేనేం చేస్తాను చెప్పు.
నీ మనసులో సంతోషం కలిగించే ఒక మాటతో ఈరోజు నీ ముందుకొచ్చాను. నీ కుటుంబానికి అన్యాయం జరుగుతుంటే నేను ఎప్పుడూ చూస్తూ ఊరుకోనమ్మా. అసలు సహించను కూడా. నీ జీవితంలో ఉన్న కష్టకాలం అంతా కూడా కరిగిపోతుంది, పటాపంచలైపోతుంది. కేవలం కర్మ ఫలితమే. ఆ కర్మ ఫలితాన్ని నువ్వు నీ కుటుంబాన్ని పూర్తిగా అనుభవించేశారు. ఇక దాని గురించి నువ్వు పూర్తిగా మర్చిపోయి ప్రశాంతంగా ఉండు. ఇక నీ నుంచి తొలగే రోజులు, అంటే కష్టాలు తొలగే రోజులు వచ్చేసాయి. గుర్తుపెట్టుకో, అన్నిటినీ తొలగిస్తాను. నీ కష్ట సమయాన్ని కూడా ఓర్పుగా, అలాగే ప్రతి ఒక్కటి చాలా బాధగా నీ సమస్యలన్నీ ఉన్నట్లయితే, సమస్య మీద సమస్య వచ్చిందని దిగులు చెందుతున్నట్లయితే ధైర్యంగా నిలబడుతున్నావు కదా, అది చాలా గొప్ప విషయం. అది ఈ అమ్మ ఇచ్చిన గొప్ప వరం నీకు. ఆ ధైర్యం నీకు. నువ్వు నమ్ముతున్నావు కదా తల్లి, ఈ అమ్మ నీ చుట్టుపక్కలే ఉన్నానని. కానీ నీలో ఉన్న బాధ, సమస్య ఉన్నంత వరకు నువ్వు ఎంత చేసినా ఆ భయం అనేది వచ్చేస్తుంది. కానీ చెబుతున్నాను కదా, ఈ వారాహి తల్లి నీకు అండగా ఉన్నాను. నీకు వచ్చిన ఆ దుఃఖం నేను దూరం చేస్తాను. నువ్వు ఎంతగానో ఇబ్బందులు పాలయ్యావు నాకు తెలుసు. చీటికి మాటికి ఇక నీ కళ్ళ నుండి కన్నీళ్లు రాకూడదు. ఎందుకంటే మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని నువ్వు అందించుకోబోతున్నావు, జీవించబోతున్నావు. నువ్వు భరించలేని బాధ నీలో ఉన్నప్పటికీ కూడా ఇక నువ్వు అసలు దాన్ని ఏమాత్రం గుర్తుపెట్టుకోకు, చెలించకు. నీకు నేను సలహా ఇస్తున్నాను కదా, నీలో ఉన్న దుఃఖాన్ని ఈరోజు విడిచిపెట్టు. మనసంతా ప్రశాంతంగా ఉంచుకో. నీ మనసును తీరని కొన్ని కోరికలు, బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తు చేసుకో. నీ మనసులో బోరుని ఏడవాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే నీకున్న కష్టాలన్నిటికీ కూడా శాశ్వతంగా తరిమేసే నీ జీవితానికి నచ్చినట్లు మార్చబోతున్నాను. కాబట్టి నువ్వు ఆందోళన అయితే పడవద్దు బిడ్డ. ప్రతి క్షణం ఈ అమ్మని స్మరిస్తూ ఉండు, పిలుస్తూ ఉండు. అలాంటి నీ జీవితాన్ని ఎలా మారుస్తానో చూడు. నువ్వు అసలు ఒంటరివి కాదు. నీ తలుపు తట్టబోయే అదృష్టం నీ ముందే ఉంది. ఈ అదృష్టం చూసి నువ్వే ఆశ్చర్యపడిపోతావు కూడా తల్లి. ఈ అదృష్టం ఈ అమ్మ నీలో ప్రవేశించింది. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన పని లేదు. నువ్వు ఎంతో పుణ్యం చేసుకున్నావు కాబట్టే ఈ అమ్మ వాక్కులు నువ్వు వినగలుగుతున్నావు. ఈ అమ్మ మాటల్ని నువ్వు వినగలుగుతున్నావు. నా వాక్కులు నువ్వు వింటున్నావంటే ఇది ఖచ్చితంగా నీకు జరిగే తీరుతుంది. నా వాక్కును నీకు అందచేస్తున్నాను. ఇది అల్లాటప్ప విషయం కాదమ్మా. దీన్ని నువ్వు వింటున్నావంటే ఇది పూర్తిగా నా అనుగ్రహంతో అని మర్చిపోకు. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా రూపొందిస్తాను. నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత నాది. నీ నాశనాన్ని కోరడానికి కొంతమంది నీ చుట్టూ ఎదురు చూస్తున్నారు. కానీ భయపడవద్దు బిడ్డ. వారి నుంచి కాపాడేందుకు నేనున్నాను కదా. ఏ శక్తి కూడా నిన్ను తాకలేదు, ఏ చెడు శక్తి కూడా నా దగ్గరికి చేరలేదు. అలాంటి శక్తి నీ దగ్గరున్నాను. లోకాన్ని శాసించే ఈ అమ్మతోడు నీకుండగా నీకు భయం ఎందుకు చెప్పు. 24 గంటల్లో నీ జీవితం అనేది మారబోతుంది. నువ్వు కూడా సంతోషంగా ఉండేలా చేస్తాను. ఈ వార్తను నువ్వు విన్నావు అంటే మాత్రం ఖచ్చితంగా ఈ అమ్మ వాక్కు నీకు అదృష్టం కొంది లభించిందని అర్థం చేసుకో. ఈ వార్త విని నీకు ఒక శుభవార్త మీద శుభవార్త కూడా అందించబోతున్నాను. మరొకటి ఖచ్చితంగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది తల్లి. అలా వెతుక్కుంటూ వచ్చేలా నేను చేస్తాను కదా. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి నీవు ఆనందంగా, సంతోషంగా ఉండేలా కావలసిన పనులన్నీ నేను చేస్తాను. నీ వెనుక నేను ఉన్నాను కదా. ఇక అదృష్టం ఒకటి తర్వాత మరొకటి నీ తలుపు తట్టబోతుంది. బిడ్డ, నీకు మరి రాణిస్తావా లేదా? తలుపు తట్టి వచ్చే అదృష్టాన్ని బయటకు పడేస్తావా చెప్పు. నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా. నా కోసం నేను నీలో ఉన్నాను. నువ్వు నన్ను పిలిచిన ప్రతి క్షణం నీ వెనుకే ఉంటే నీ వెంట నేను నడుస్తూ ఉంటాను. మరి ఏమాత్రం నువ్వు భయపడకుండా అడుగు ముందుకు వేయి చాలు. అడుగుకు ముందు వేసి నీ నాశనాన్ని ఎంతమంది కోరడానికి ప్రయత్నిస్తున్నా సరే అసలు వెనుకాడకు. ఎందుకంటే ఈ వారాహి తల్లి శక్తి స్వరూపిణి నీ తోడు ఉందని నమ్ము. నీ ముందు నేనుండగా ఎవరు ఏం చేయగలరు చెప్పు. ఇక ఇదే నీకు శ్రీరామ రక్ష. ఇదే పదే పదే చెప్పడం వల్ల నా వల్ల కూడా కాదులే. ఇక ఈ అమ్మ పంపిన ఈ చిన్న సందేశం నువ్వు హెచ్చరిక అనుకుంటావో, నీ మంచి కోసం అనుకుంటావో నీ ఇష్టం తల్లి. కానీ ఆచరించు. ఏదైనా అనుకో. నీకున్న అప్పులు, అనారోగ్య సమస్యలు, బాధలు అన్నీ కూడా నేను తొలగిస్తాను. శాశ్వతంగా పటాపంచలు చేస్తాను. అన్నీ కూడా తొలగిపోబోతున్నాయిలే. నా మాట అసలు పొల్లుపోదమ్మా, అబద్ధం కాదు. నీ జీవితం మెరుపు వేగంలా ఒక
చిన్న అదృష్టం అనేది రాబోతుంది. దాన్ని తట్టి లోపలికి రానిస్తావో లేదా వెళ్ళగొడతావో నీ ఇష్టం. అది నీ చేతిలో ఉంది, నీకే వదిలేస్తున్నాను. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చుకుంటావా లేదా వదిలేస్తావా అన్నది నీ ఇష్టం తల్లి. నీ జీవితం సంతోషంగా ఉండాలి అంటే మాత్రం నువ్వు తప్పకుండా నా మాటలు వినే ముందు వెళ్ళాల్సిందే. లేదంటే జీవితం ఇంతటితో నీ యొక్క అదృష్టం ఆగిపోతుంది. నీ చేతులారా నువ్వే నాశనం చేసుకున్నట్లవుతుంది. ఈ అమ్మవాకు నీకు శ్రీరామరక్ష. అర్థమైంది కదమ్మా? ఇక ఏమాత్రం ఆలోచించకుండా, ఏమాత్రం భయపడకుండా, సంకోచం లేకుండా నిశ్చింతగా ముందుకు వెళ్ళు. నీ వారాహి తల్లి అనుక్షణం నీతోనే ఉన్నాను. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని కాపాడే బాధ్యత పూర్తిగా నేను తీసుకుంటాను. బిడ్డా, ఇక హాయిగా ప్రశాంతంగా నిశ్చింతగా నిద్రపో. ఈరోజు ఈ అమ్మ సందేశం విన్నావు కదా, ఇక నేనే నీకు స్వయంగా తోడుగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పమ్మా. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.